చింతపండు పులుసు పోసి ఈ పచ్చడి పట్టుకుందామండి. చింతపండు పులుసు వేడిగా ఉండంగా గోరువెచ్చగానే పోస్తే పచ్చడి అప్పటికప్పుడే అన్నంలో కలిపేసుకుని తినేసేయచ్చండి. ఎందుకంటే ఆ పులుపు పచ్చి వాసన ముక్కలకి పోగొడుతుందన్నమాట. మనకు తగినంత ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా పడ్డ తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ ముక్కల్ని ఒక 2 నిమిషాలు కలుపుకుంటే దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటాయి అంటారు కదా. ఫ్రెష్గా ఉన్న వాటిల్లో అయితే అసలు పురుగులు అనేది రావండి. కొంచెం డల్గా కొంచెం ఇదిగా ఉన్న పువ్వు అయితే కొంచెం పురుగులు వస్తాయి అంటారు. ఈ పువ్వు ఫ్రెష్గానే ఉందండి. కాకపోతే జాగ్రత్త కోసం నేను వేడి నీళ్ళు పోసాను. ఇక ఆ తర్వాత చిల్లులు గడలో వడపోసుకొని బాగా డ్రై అయ్యే వరకు వండించుకుందామండి. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద 10 నిమిషాల సేపు డ్రై అయ్యే వరకు కొంచెం అట్టు పెట్టుకుందాం. వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టేసుకుందాం ముక్కల్ని. మొత్తం ఒక 10 నిమిషాలు అట్టు పెట్టుకుంటే చక్కగా డ్రై అయిపోతాయి. ఆ తర్వాత బాండీలోకి మనం నూనె లేకోకుండా 2 స్పూన్ల మెంతులు తీసుకుని డ్రైగా పొడి చేసుకుంటానికి వేపుకుందాం. వేపేసుకున్న తర్వాత అదే బాండీలో మళ్ళీ తాలింపుకి రెడీ చేసుకుందాము. కాకపోతే దీనిలో ఆవాలు వేయకూడదండి. ఆవాలు కానీ ఆవపిండి కానీ వేయకూడదు. వేస్తే చేదొచ్చుద్ది అనమాట ఈ పచ్చడి. నేను దీంట్లో పచ్చెనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇంతేనండి. తాలింపు రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ బౌల్లో మనం మొక్కల మీద ఏమేమి కలుపుకోవాలో పచ్చడికి చూద్దాం. కొంచెం పసుపు, తర్వాత సాల్టు తక్కువ వేసుకుందామండి. అన్నంలో చూసుకున్న తర్వాత చెక్ చేసుకుని కావాలంటే మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు. కారం మాత్రం కరెక్ట్గా వేసుకుందాము. మనం ఎంత క్వాంటిటీ తింటామో అట్లా సుమారునేనండి. వీటికి కొలతలు ఏమీ ఉండవు అనమాట. తర్వాత మెంతిపిండి పౌడర్ పెట్టుకున్నాం కదా, దాంట్లోనే 4 ఎల్లుల్లిపాయలు వేసి పౌడర్ పట్టేశానండి. పేస్టు అది కూడా వేసేసాను. ఇవన్నీ వేసుకుని మనం కలుపుకుందాం. ఆ తర్వాత మనం చల్లార్చుకుని పెట్టుకున్న తాలింపు కూడా ఈ పచ్చడిలో పోసేసుకుందాం. ఇవన్నీ కలుపుకుందాం. అదే బాండీలో కొంచెం చింతపండు గుజ్జు ఉడకపెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఆ నీరంతా పోయే వరకు వాటరు ఉడకపెట్టుకుంటే మంచిది. చింతపండు పులుసు ఉడికేసేసిన తర్వాత పక్కన పెట్టేసి 2 నిమిషాలు ఆగి కట్టేసి తర్వాత అది కొంచెం గోరువెచ్చగా ఉండంగానే ఆ పులుపు దీని మీద పోసేయాలండి. ఈ పచ్చడి మీద పోసేస్తే ముక్క అబ్జర్వేషన్ చేసుకుని పచ్చి వాసన రాదు మనకి. అప్పటికప్పటికి అన్నంలో కలిపేసుకోవచ్చు. చాలామంది నిమ్మరసం పోసి పడతారండి. నిమ్మరసం పోస్తే చేదు వస్తుంది. ఆవపిండి వేసినా సరే చేదు వచ్చేది. కావాలంటే ఒకసారి మీరు గమనించండి. చింతపండు పులుసే దీనికి కరెక్ట్ అండి. ఈ క్యాలీఫ్లవర్కి, క్యాబేజీకి అయితే నిమ్మరసం పోసుకోవచ్చు. నేను పట్టిన విధానం మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా అప్పటికప్పటికి అన్నంలోకైనా కలిపేసుకుని తినేసేయచ్చు. ఈ పచ్చడి నెల రోజులు 20 రోజులైనా సరే పాడవదు. ఫ్రెష్గా ఉండిద్ది. మనం తాలింపు చల్లారిపోయినాక పోసుకుంటే కారం నల్లగా అవ్వకోకుండా పచ్చడి అదే కలర్లో మంచి కలర్లో ఉంటుందన్నమాట. ఆ ముక్కలకి అంత పచ్చడి వచ్చింది చాలా క్వాంటిటీలో. బాగుందండి క్యాబేజీ పచ్చడి. నేను రెడీ చేసిన విధానం మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో పెడతాను చూడండి.